జై మాదిగా వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. మాదిగల ఐక్యత. ఎంఆర్పిఎస్ పార్టీలు గీర్టీలు కులమే ముఖ్యం. పార్టీలు గీర్టీలు కులమే ముఖ్యం. కృష్ణమాదిగ గారు అడుగుదాడలో మాదిగల ఐక్యత. మాదిగలంతా ఒకటే. మాదిగలంతా జై మాదిగా. వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. నా పేరు వాడవల్లి నాగేశ్వరరావు, బీజేపీ మండల నాయకుడిని. గత 8 రోజులుగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రిజర్వేషన్లు ఏబిసిడి వర్తించాలని చెప్పేసి కోరుతూ వీరు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వీరికి పార్టీ తరఫున మేము మద్దతు ఇస్తున్నాము. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా దేశంలోనే నేనే చేస్తా, తెలుగు రాష్ట్రాల్లో నేనే చేస్తా అని చెప్పేసి ఏబిసిడి వర్గీకరణ కట్టుబడి ఉంటారని చెప్పేసి ఆయన గారు చెప్పారు. కానీ ఇంతవరకు అమలు లేదు. వారికి మేము మద్దతు ఇస్తున్నాం. కాబట్టి ఏబిసిడి వర్గీకరణ అతి త్వరలో చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని అన్నేసి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాట ఫలితమే మరి సుప్రీంకోర్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయొచ్చని ఆగస్టులో మరి తీర్పు వెలువరించిందో దాని ప్రకారం మన ఎమ్మెల్యే, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలోని నేను ఎస్సీ వర్గీకరణ చేస్తానని మనకు హామీ ఇవ్వడం జరిగింది. మరి 59 ఉపకులాలకు న్యాయం చేయాలని ఏదైతే అన్న కృష్ణమాదిగ గారు మరి ఏదైతే సమావేశం చేసి అందరికీ మరి ఆ ఫలాలు అందాలని మరి ఒక ముఖ్యమంత్రి గారు లిఖితపూర్వకంగా ఇచ్చారో దానికి అందరికీ తమాషా ప్రకారం అందరికీ న్యాయం జరగాలని మరి ఈరోజు మన యొక్క పల్లాడ మండలంలోని మరి ఎంఆర్పిఎస్ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆ దీక్షలో మన జాతీయ మద్దతుగా మరి టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఈరోజు యొక్క దీక్షలో పాల్గొనడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో, ఎంఎస్పి ఆధ్వర్యంలో వర్గీకరణని ఖచ్చితమైన పద్ధతుల్లో చేయాలని, ఎస్సీలో ఉన్న 59 కులాలకి ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ కూడా జనాభా ప్రాతిపదికన వర్గీకరణ ఫలాలు అందాలని కృష్ణమాదిగ గారు బ్రహ్మాండమైన ఒక మైక్రో లెవెల్లో ఆ లెక్కలు చేయడం జరిగింది. ఆ లెక్కలు చూసి సమాధానం చెప్పలేక, ఆ లెక్కలను చూసి మా శాతం మాకు ఇవ్వటం చేతగాక ఈరోజు ఒకవేళ మా శాతం మాకు ఇస్తే మన అందరికంటే తెలివి కల్లోడు కృష్ణమాదిగ గారని అవుతుందని చెప్పేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వం మరి అట్లా వ్యతిరేకంగా కృష్ణమాదిగ చెప్పినట్టు కాకుండా వాళ్ళు ఏదైతే పద్ధతుల్లో ఏబీసీ అని వర్గీకరించారో దాన్నే ఇవాళ అసెంబ్లీలోని ఆమోదించబోతున్నట్టుగా తెలిసింది. ఖచ్చితంగా మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలంటే కృష్ణమాదిగ ఫార్ములా తప్ప ఏకైక మార్గం లేదు. కాబట్టి కృష్ణమాదిగ ఏదైతే ఫార్ములా చెప్పారో ఆ ఫార్ములా ప్రకారమే ఏబిసిడిగా చేసి ఈ కులాలన్నిటికీ న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ సమాజంలో అందరి మద్దతు ఎంఆర్పిఎస్కు ఉంది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతోమంది తప్పుకొని పోయారు, ఎంతోమంది పారిపోయారు, ఎంతోమంది పదవులు కంపుడిపోయారు. 30 సంవత్సరాల పోరాటంలో ఇవాళ మందాకృష్ణ మాదిగను విమర్శించిన వాళ్ళు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మాత్రమే ఎంఆర్పిఎస్లో ఉన్నారు. కానీ నాటి నుంచి నేటి వరకు అదే కండవతోటి అదే లక్ష్యంతో పోరాడేది ఈ ప్రపంచంలో కృష్ణమాదిగ ఒక్కడే. నభుతో నభవిష్యత్తి కృష్ణమాదిగ చరిత్ర. ఆయన నేలెత్తి చూపడానికి ఎవరు లేరు. వీళ్ళంతా ఇవాళ దామోదర రాజనరసింహ వేసే బిస్కెట్ల కోసం ఆశపడి ఇవాళ కృష్ణమాదిగను విమర్శిస్తున్నారు. అసలు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మేరీ మాదిగకి ఏం సంబంధం? ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సతీష్ మాదిగకి ఏం సంబంధం? వాళ్ళు ఎప్పుడో 27 సంవత్సరాల క్రితం ఎంఆర్పిఎస్ను వదిలిపెట్టి ఆయా పార్టీలో చేరి వాళ్ళ మనుగడ కొనసాగించుకుంటున్నారు. ఆయా సంస్థల్లో చేరి వాళ్ళ మనుగడ కొనసాగించుకుంటున్నారు. ఇవాళ మేము ఏబిసిడి వర్గీకరణ సాధించుకోతున్నాం. ఆ ఫలాలు కృష్ణమాదిగతో పనిచేసిన
ఈ ఎంఆర్పిఎస్ యోధులకే చెందుతుంది తప్ప వాళ్ళకు కాదని విజ్ఞప్తి చేస్తూ ఈ ఏబిసిడి వర్గీకరణ కృష్ణమాది గారి ఫార్ములా ప్రకారమే జరపాలని గౌరవనీయ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై కృష్ణమాదిగా, జై ఎంఆర్పిఎస్. వెంకటేశ్వర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ కోర్ కమిటీ సభ్యుని. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలో ఉన్న 59 కులాలను జనాభా తామాషా ప్రకారం ఏబీసీలుగా వర్గీకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఏబీసీలు కాకుండా ఏబిసిడీలుగా 4 గ్రూపులుగా చేయాలని, అలాగే ఏ గ్రూపులో ఉన్న దక్కలి బుడగజంగ కులాల్లో బాగా అభివృద్ధి చెందిన కులాలను తీసుకొచ్చి ఏ గ్రూపులో వేశారు, వాళ్ళని తీసేసి సి గ్రూపులో వేయాలని, 130,000 పైన ఉన్న నేతకానీలను డి గ్రూపుగా చేయాలని మందాకృష్ణమాది గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లిఖితపూర్వకంగా రాసివ్వటం జరిగింది. దీనిలో లోపాలను సవరించి అందరికీ సమన్వయం చేస్తానన్న ముఖ్యమంత్రి లోపాలు సవరించకుండానే గతంలో ఇచ్చిన ఏబీసీ 3 గ్రూపులుగానే ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టి వర్గీకరణ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఏబిసిడి వర్గీకరణ ఈరోజు రేపో జరిగిద్దని ఊహాగానాలు వెలువడుతున్న క్రమంలో ముఖ్యమంత్రి గతంలో నిండు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ఏబిసిడి వర్గీకరణ కొంత లేట్ అయితే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా నేను ఏబిసిడీల ప్రకారమే అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటను పెడచెవిన పెట్టి మాలల ఒత్తిడికి తలొగ్గి ముఖ్యమంత్రి ఏబిసిడి లేకుండానే గ్రూప్ 1, 2, 3తో పాటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి చెందిన ఉద్యోగాలు కూడా భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. దాన్ని వెంటనే విరమించుకొని 3-4 రోజుల్లో మునిగిపోయేది ఏం కాదు. గత 13 సంవత్సరాలుగా వేసి ఉన్న నిరుద్యోగులు వారం 10 రోజుల్లో వాళ్ళు కూడా ఏ బాధపడే పరిస్థితులు కూడా లేవు. కాబట్టి ముఖ్యమంత్రి మాలలకు తలగకుండా ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా గ్రూప్ 1, 2, 3 పోస్టులను భర్తీ చేయాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తూ కృష్ణమాది గారి ఆదేశానుసారం గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తూ మా ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఈరోజు నిండు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందే పరిస్థితిలో ఉన్న లోపాలను సవరించి ఉద్యోగాలను కూడా వర్గీకరణ జీవో వచ్చేంత వరకు ఉద్యోగాలను కూడా నిలుపుదల చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ దీక్షలను కొనసాగిస్తున్నాం. ఈరోజు రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీకరణ మీద తీసుకునే నిర్ణయానికి అనుకూలంగా మా భవిష్యత్తు పోరాటం ఉంటుంది. కాబట్టి వర్గీకరణ సాధించుకోవడానికి కృష్ణమాది గారు ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి ఇచ్చే పిలుపు మీద ఏ కార్యాచరణ ఇచ్చినా కూడా దానికి యావత్ జాతి కట్టుబడి ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తూ, వర్గీకరణ ముఖ్యమంత్రి చేసినా కూడా అసెంబ్లీలో చేసినా కూడా కృష్ణమాది గారు వర్గీకరణపై స్పందించే వరకు ఎవరు ఏ నాయకుడు కూడా ఎలాంటి ప్రకటనలు కానీ ఎలాంటి కార్యక్రమాలు కానీ చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ, వర్గీకరణ ముఖ్యమంత్రి చేస్తే ఆ వర్గీకరణ మీద కృష్ణమాది గారు ఒక స్పష్టమైన ప్రకటన ఇస్తాడు. ఆ ప్రకటన వచ్చేంత వరకు ఎవరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని దీక్షలను కొనసాగించాలని ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.